వామ్మో, ఎవడు నమ్మడు రాజే. సో నాకైతే వచ్చిన మైలేజ్ ఇది, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, నేనే నమ్మలేకపోతున్నాను అంత మైలేజ్ వచ్చిందంటే. దీని బండి ఓనరే నమ్మలేక. యాక్టివా 125 తీసుకోమని చెప్పి 110 కంటే కూడా 16 కిలోమీటర్స్ అయితే అయింది. చూద్దాం, ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత తీస్తున్నాం మళ్ళీ దీని మీద బ్లాగ్. నేను మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ లైట్ ఉండేటట్టే చూసుకుంటున్నాను అనమాట మైలేజ్ టెస్ట్లో. ఇంకా హైవే ఎక్కితే మీరు అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అనే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట హైవేలో. ఎందుకంటే హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో నాకైతే మొన్న ఒక కామెంట్ అయితే వచ్చింది, బ్రో మీరు యాక్టివా 125 తోటి మైలేజ్ అయితే చేశారు కదా, ఆ రోజు చేసిన దానికి ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే వెహికల్ తోటి మైలేజ్ అయితే చేయమన్నారు. సో నేనైతే సేమ్ అదే వెహికల్ తోటి అయితే మైలేజ్ అయితే చేస్తున్నప్పుడు మళ్ళీ. సో ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి 23,407 కిలోమీటర్స్ అయితే తిరిగింది టోటల్. సో ఇప్పుడు చూద్దాం ఎంత మైలేజ్ అనేది వస్తుందో ఈ వెహికల్ అయితే. అప్పుడు మాకు అరౌండ్ 53-54 దాకా వచ్చింది, ఇద్దరం ఉన్నాం అప్పుడు. సేమ్ ఇప్పుడు కూడా ఇద్దరం ఉన్నాము, ప్లస్ సిటీలో నడుపుతున్నా. ఇప్పుడైతే వెళ్ళి ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తా, పెట్రోల్ అంతా. అంటే మొత్తం మిర్రర్ ఒకటి లూజ్ ఉంది, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించి మళ్ళీ ఒక 30-40 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం. అంటే ఎంత మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేపిస్తే తెలుస్తుంది కదా మనకి ఎంత అమౌంట్ పట్టింది, దాన్ని బట్టి ట్రిప్ కూడా 0 చేస్తాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత. ట్రిప్ మీటర్ 139 అయితే అవుతుంది. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించేసిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఒకసారి దీని ప్రీవియస్ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అది కూడా చెక్అవుట్ చేయండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు 24,024 అయినా అంటే 23,400 కిలోమీటర్స్ తర్వాత ఎంత మైలేజ్ ఇస్తుందో చూద్దాం. అంటే ఈ వెహికల్ తీసుకుని కూడా 1.5 ఇయర్ అవుతుంది. సో మీకు రెండు తెలిసిపోతుంది, 1.5 ఇయర్ తర్వాత మైలేజ్, అలాగే 23,000 తర్వాత మైలేజ్ ఎలా వస్తుందని. అప్పుడు తీసినప్పుడు నాకు అంత గుర్తులేదు. నేను ఒకసారి ఆ వీడియో క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఫోటో, ఆ పాత వీడియో ఫోటో అయితే స్పీడోమీటర్ అంటే ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందని చెప్పి. సో నేను ఇప్పుడైతే పెట్రోల్ బంక్ అయితే వెళ్ళి పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసి నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే వెళ్ళి పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాడు వెహికల్. నేనైతే ఇక్కడ ఆగిన. సో డైరెక్ట్ మీకు పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి అయితే చూపిస్తా. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయిపోయిన తర్వాత ట్రిప్ 0 చేసి ఎంత కిలోమీటర్స్ వస్తుందో చెక్ చేస్తా. సో ఫుల్ ట్యాంక్ అయితే చేయించాడు మా వాడు. సరే ఓపెన్ చేసి చూపిస్తా. ఎగ్జాక్ట్ ఫుల్ ట్యాంక్ అయితే కనబడుతుంది ఇక్కడికి. సో ఒక ట్రిప్ కూడా 0 చేసేస్తా. ట్రిప్ అయితే 0 చేసేస్తా. 12:38 అయింది టైము. ఇప్పుడు ట్రిప్ అయితే 0 చేస్తా. సో వెహికల్ స్టార్ట్ చేసి డైరెక్ట్ ఒక 30 కిలోమీటర్స్ అట్లయితే డ్రైవ్ అయితే చేస్తాను. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 అయితే అయ్యింది. తార్నాక సైడ్ అయితే ఉన్నాము. ట్రాఫిక్ అయితే మాత్రం మామూలు లేదు, ఘోరంగా ఉంది. సండే అయినా కూడా ట్రాఫిక్ ఇక్కడ సిగ్నల్ దగ్గర అయితే మాత్రం మొత్తం 13 కిలోమీటర్స్ 13.1 కిలోమీటర్స్ అయితే అయింది ఇప్పటివరకు ట్రిప్ అయితే. ఇంకొక 30 కిలోమీటర్స్ అలా డ్రైవ్ చేసి మొత్తం ఒక 40-50 మధ్యలో నడిపి దాన్ని బట్టి చూద్దాం మైలేజ్ ఎంత వస్తుందో. లాస్ట్ టైం అయితే 55 వచ్చిందంట మైలేజ్. ఎగ్జాక్ట్గా ఈరోజు డేట్ వచ్చేసి 18, ఈరోజు 19కి అంటే జనవరి 19 అంటే రేపటికి ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ అవుతుందంట తీసుకొని వెహికల్. మేము అప్పుడు చేసినప్పుడు 2000 చేంజ్ 1500 చేంజ్ ఎంతో తిరిగింది అంతే వెహికల్. అప్పుడు అంత ఎక్కువ కూడా తిరగలేదు అప్పటికే. ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత చేసినాం మేము, 55 వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 సర్వీసెస్ అయినాయి, 4 or 5 అయినాయి. ఇంకా హైలైట్ ఏంటంటే ఇప్పుడు సర్వీస్ చేయించి కూడా ఆల్మోస్ట్ 5 months అయిపోయిందంట. సర్వీస్ చేయించిన తర్వాత 3,000 తిరిగింది. అంటే 19,000 చేంజ్ ఉన్నప్పుడు చేయించిన సర్వీసింగ్ అన్నాడు, 20,000 చేంజ్ ఉన్నప్పుడు. ఇప్పుడు 23,422 అంటే 3,422 కిలోమీటర్స్ అయితే తిరిగింది సర్వీస్ చేసిన తర్వాత. అంటే ఇప్పుడు ఈ వీడియో తీస్తుంది కూడా మేము, ఈ వీడియో మీకు అప్లోడ్ వచ్చేటప్పటికి మన సర్వీస్ రెడీ ఉంటుంది అనమాట. ఇది సర్వీస్ అయిపోయి ఉంటుంది అది వెహికల్. ఇప్పుడు సర్వీస్ చేయించాలా, సర్వీస్ కూడా లేదు బండిది. కాకపోతే ఇంకా టైం దొరికింది కదా అని చేస్తున్నాం మైలేజ్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసే వెహికల్. ట్రాఫిక్ చూసారు కదా, ట్రాఫిక్ అయితే నార్మల్ అంటే బాగానే ఉంది ట్రాఫిక్. మరీ తక్కువ లేదు, మరీ ఎక్కువ అన్నట్లేదు, బాగానే ఉంది ట్రాఫిక్ అయితే మాత్రం. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుంది మనకి మన 40-50 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ అవ్వడానికి. నేనైతే మాత్రం 40-45 ఆ స్పీడ్లోనే వెళ్తున్నా.
ఓవర్ స్పీడ్ వెళ్ళట్లేదు, మరీ తక్కువ వెళ్ళట్లేదు. 42-45 కిలోమీటర్స్ వెళ్తున్నా. అంటే మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ లైట్ ఉండేటట్టే చూసుకుంటున్నాను అనమాట మైలేజ్ టెస్ట్లో. మొత్తం సిటీ మైలేజ్ అన్నమాట. ఇప్పుడు ఇంకా హైవే ఎక్కితే మీరు అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అనే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట హైవేలో. ఎందుకంటే కన్సిస్టెంట్గా వెళ్తాం కదా మనం, కాబట్టి ఒక 5 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సే ఉంటుంది హైవేలో అయితే మాత్రం. సో నేను మళ్ళీ ఒక 25 కిలోమీటర్స్ అయిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా. సో ఇప్పుడైతే మేము ఎగ్జాక్ట్గా ఉప్పల్ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా స్కై వాక్ పైన, మొత్తం ఉప్పల్ పైన అయితే ఎగ్జాక్ట్ ఉప్పల్ మెట్రో దగ్గర అయితే ఉన్నాము. మళ్ళీ మేము ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ అమీర్పేట్ సైడ్ వెళ్ళి అప్పటికి ఎంత అయితే చూడాలి, ఒక 15 దాకా అవుతుందేమో. స్ట్రైట్ వెళ్ళిపోతాం, పోనీ మెహదీపట్నం నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, చూస్తాం. యూటర్న్ తిప్పుదామా లేదు, మెహదీపట్నం నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది. శంషాబాద్ రోడ్ వస్తుంది కదా, అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మళ్ళీ మెహదీపట్నం, మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్ ఉప్పల్ మెట్రో కింద అయితే ఉన్నాము ఇప్పుడు. ఇప్పటికి 16 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయితే అయింది ఇక్కడ వరకు. ఎగ్జాక్ట్గా 16 అయితే అయ్యింది, కనబడుతుంది కదా. ఎగ్జాక్ట్ 16 కిలోమీటర్స్ అయితే అయింది. ఇంకొక 20-30 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయాలి. 20-25 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలా. ఒక 50 కిలోమీటర్ డ్రైవ్ చేద్దామని చూస్తున్నాము. కాకపోతే ఎండ అయితే మామూలు లేదు, ఘోరంగా ఉంది ఎండ మాత్రం. అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది నిజం చెప్పాలంటే. సో మళ్ళీ నేను ఒక 15, ఇప్పుడు టైం కూడా 1:07 అవుతుంది, 1:10 దాకా అవుతుంది టైం అయితే. నాకు తెలిసి 2 అయిపోతుంది వీడియో మొత్తం అయ్యేటప్పటికి, చూద్దాం. సో ఇప్పటి వరకు అయితే 30 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. 30.7, టైం వచ్చేసి 1:40 అయితే అవుతుంది టైము, కనబడుతుంది కదా. 1:40 అవుతుంది టైము. 30 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ట్రిప్ అయితే. మనకి యావరేజ్ ఎకనామీ అయితే మాత్రం 55 దాకా వస్తున్నట్టు చూపిస్తుంది. 69 అంటే అది మారుతూ ఉంటుంది మనం యాక్సిలరేషన్ ఇచ్చేదాన్ని బట్టి. ఒక హై ఇచ్చినానంటే 40కి వెళ్ళిపోతుంది. అదే నార్మల్గా మూమెంట్ ఇస్తే కనుక మళ్ళీ పెరుగుతుంది. 49, 50, 55 కూడా వెళ్తుంది, 60 కూడా వెళ్తుంది ఒక్కొక్కసారి, 71 అంట. నేనైతే మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఇంతే స్పీడ్లో వెళ్తున్నా, 40-50 మధ్యలో వెళ్తున్నా. అంటే 41, 42, 45 ఆ స్పీడ్లోనే వెళ్తున్నా. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా మేము చౌటుప్పల్ సైడ్ అనుకుంటా, ఇది హయత్ నగర్ దగ్గర అయితే ఉన్నాము. అంటే ఇంకొంచెం మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ సిటీ లోపలికి. ఆల్మోస్ట్ ఇంత దూరం వచ్చాము వీడియో తీయడానికి అయితే. ఎండ మాత్రం 30 degrees ఉంది, మామూలుగా లేదు ఎండ అయితే, మామూలుగా లేదు ఎండ అయితే మాత్రం. ఘోరాతి ఘోరంగా ఉంది. నాకు తెలిసి ఎంత ఇస్తుందో మైలేజ్ చూద్దాం. ఇక్కడ మంచిగా ఇస్తే మాత్రం నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇదే రికమెండ్ చేశాను. యాక్టివా 125 తీసుకోమని చెప్పి, 110 కంటే కూడా మహా అంటే ఒక 6,000-10,000 చేంజ్ ఉంటుంది. మనకు అక్కడ 15 cc ఎక్కువ వస్తుంది. సీసీ బట్టి మనకి పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. దాంతోపాటు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మైలేజ్ కూడా కొంచెం తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడైనా లాంగ్ వెళ్ళాలన్నా కూడా అది ఒక 1 hour నడిపితే ఇది ఒక 1 hour 20 minutes, కొంచెం ఎక్కువసేపు నడపచ్చు. అది 10 minutes బ్రేక్ తీసుకుంటే ఇది ఒక 6-7 minutes బ్రేక్ తీసుకుంటే సరిపోతుంది కూలింగ్ కోసం. రోడ్లు అయితే ఇప్పుడు హైవేలో ఉన్నాం కాబట్టి, సిటీ అవుట్స్కట్స్లో వచ్చినాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు. ఇంకా సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా నార్మల్ అయిపోతాయి. మళ్ళీ మేము వెళ్తే డైరెక్ట్ మెహదీపట్నం నుంచి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మాకు 18 కిలోమీటర్స్ చూపిస్తుంది, 18 కదా 20 దాకా చూపిస్తుంది ఇంటి దగ్గరికి అయితే. మళ్ళీ పెట్రోల్ బంక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించి ఎంత పెట్రోల్ పడుతుందో చూసి దాన్ని బట్టి ఈ ట్రిప్ని దాంతో డివైడ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎగ్జాక్ట్గా ఎంత మైలేజ్ వస్తుందో తెలుస్తుంది. నాకు తెలిసి ఈ రోడ్లు మీరు లాస్ట్ టైం నేను మన బీచ్కి వెళ్ళినప్పుడు, అంటే మన దాని పేరు వస్తుంది నాకు, సూర్యలంక బీచ్కి వెళ్ళినప్పుడు చూసుంటారు మీరు ఈ రోడ్లు. దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ నేను విలేజ్కి ఒకసారి వెళ్ళినాం, నేను విజయ్ మా తమ్ముడు అరౌండ్ 5 మీద. అప్పుడు చూసుంటారు మళ్ళీ మీరు. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో 40 కిలోమీటర్లకి, ఇంకా ఎంత మైలేజ్ వస్తుందని. సో ఆల్మోస్ట్ 48 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడ నుంచి ఇంకొక 3-4 కిలోమీటర్స్ సోమాజిగూడ అయితే వెళ్ళి అక్కడ పెట్రోల్ కొట్టించి ఎంత పెట్రోల్ పడుతుందో చూసి దాన్ని బట్టి మనకి మైలేజ్ ఎంత వస్తుందో తెలిసిపోతుంది.
టైం వచ్చేసి 2:12 అయింది, అంటే 1.5 అవర్ పైన అవుతుంది. 12:40కి ఇప్పుడు స్టార్ట్ చేసినట్టున్నాము. ఆల్మోస్ట్ 1.5 అవర్కి 48.6 తిరిగిందనమాట. మొత్తం సిటీలోనే తిరిగాము, కొంచెం అట్లా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళినాము. తర్వాత మొత్తం అంతా కూడా ఇంకా సిటీలోనే తిప్పినాము అనమాట దీన్ని. సో ఇప్పుడైతే ట్యాంక్ బండ్ సైడ్ అయితే వచ్చినాము. అవును, సో ఇప్పుడైతే ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చా. ట్యాంక్ బండ్ నుంచి ఇంకా అలా స్ట్రైట్ వెళ్ళిపోయి మన ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోవాలి ఇంకా. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే రైట్ అయితే తీసుకోవాలి. అసలు ఎంత రికార్డ్ అయిందో లేదో కూడా తెలీదు. మధ్యలో ఒక్కసారి ఆగినాం మేము అంతే, అది కూడా కొబ్బరి నీళ్ళు తాగుదామని ఆగినాం. మొత్తం ఎండ అయితే మాత్రం మామూలుగా లేదు, ఘోరాతి ఘోరంగా ఉంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర అయితే ఉన్నాము. మొత్తం చూస్తారు కదా, మేమైతే మాత్రం 40 to 45 మధ్యలో వెళ్తున్నాం స్పీడ్ అయితే. ఇద్దరం ఉన్నాం మేము. నా వెయిట్ వచ్చేసి 70, మా ఫ్రెండ్ కూడా ఆల్మోస్ట్ 70 దాకా ఉంటాడు, అంటే 140 kgs అనమాట ఇద్దరం కలిపి. ఈరోజు ఇంకొకటి ఏముందంటే, సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కదా, అతను చనిపోయింది కదా, అతనిది 30 years అయ్యిందనమాట. వర్ధంతి అంటే ఈరోజు 30వ సంవత్సరం వర్ధంతి. సో మొత్తం హడావిడి ఉంది లోపలంతా కూడా. రైట్ సైడ్ మొత్తం ట్యాంక్ బండ్ స్ట్రీట్గా. ఇక్కడ చల్లగా ఉంది, ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉన్నాయి, ఎండ అక్కడ అంత ఎక్కువ లేదు కాబట్టి. ఇంకా వాటర్ అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ మొత్తం చెట్లే కదా, కొంచెం చల్లగా ఉంది. సో ఇక్కడ డైరెక్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఎంత పెట్రోల్ పడుతుందో చూడాలి ఇప్పుడు అక్కడ. మేము అనుకుంటుంది అయితే 50, కరెక్ట్ ఎగ్జాక్ట్ 50 అయింది ఇప్పటికే నాకు తెలిసి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకో 2-3 kilometers అంటే 50 to 53 మధ్యలో, అంటే 55 వరకు వెళ్తుందేమో అంతే. 55 అయితే వెళ్ళదు, మహా అంటే 2 kilometers ఉంటుందేమో అంతే ఇక్కడ నుంచి. చూద్దాం. స్పీడ్ అయితే చూసారు కదా, ఓన్లీ 50 అయితే అసలు దాటట్లే, 40 అయితే అసలు దింపట్లే. 40 to 50 మధ్యలోనే ఉంటుంది బండి, అంటే 47-48 ఆ స్పీడ్లో. చూద్దాం. ఆఫ్టర్ 2 years తర్వాత తీస్తున్నాం మళ్ళీ దీని మీద బ్లాగ్. నేను ఆల్మోస్ట్ 1.5 year పైన, అంతే 2 years అనుకుంటా. ఇంకా చెప్పినా కదా, రేపటితోటి ఎగ్జాక్ట్గా 2 years అవుతుంది బండి తీసుకొని. మేము తీసుకున్న 3 months తర్వాత ఫస్ట్ టైం మైలేజ్ చెక్ చేసినాము, ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 సర్వీసుల్లో 4 సర్వీసులు పైన అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా డ్రైవ్ చేస్తున్నా ఇదే వెహికల్. ఇప్పుడు ఎంత వస్తుందో చూడాలి మైలేజ్ అనేది. ఆల్మోస్ట్ 23,459 kilometers తర్వాత మళ్ళీ ఎంత వస్తుందో చూడాలి. అంటే మినిమం మనం 4,000కి ఒకసారి ఒక సర్వీస్ వేసుకున్నా కూడా, ఫస్ట్ సర్వీస్ 1,000కి ఉంటుంది, సెకండ్ సర్వీస్ 3,000కి ఉంటుంది, థర్డ్ సర్వీస్ నుంచి యాక్టివాకి ఏమైపోయిందంటే కూడా ఎవ్రీ 6 months లేదా 6,000 kilometers అని చెప్తుంది అంటే కంపెనీ. కాకపోతే నన్ను అడిగితే, అంటే మన ఇంజన్ చిన్న ఇంజన్లు కాబట్టి ఇవి 2,500-3,000 kilometers చేయించుకోవడం బెటర్. ఎవ్రీ 3 monthsకి ఒకసారి లేదంటే 3,000 kilometersకి ఏది ముందు వస్తే అది చేయించేసుకోవడం బెటర్. మనకి మైలేజ్ బాగుంటుంది, అలాగే బండి కూడా స్మూత్గా రన్ అవుతుంది. వెహికల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఇంజన్ లైఫ్ అయితే. అబ్బా, నడిపి అలసిపోయింది బాడీ అయితే మాత్రం. సో ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చినాము ఇప్పుడే. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని, అంటే ఆ రోడ్లోకి వెళ్ళాలి మేము, అటు సైడ్ రోడ్లోకి వెళ్తే సరిపోతుంది. సో పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాము ఇప్పుడే. ఎంత పెట్రోల్ పడుతుందో చూద్దాం. ఫుల్ ట్యాంక్. అబ్బా, ఎగ్జాక్ట్గా ఎంత తిరిగిందంటే 51.6. ఇది కదా అంటే ఫుల్ ట్యాంక్, అంటే ఆల్రెడీ పెట్రోల్ ఉంది, కొంచెం స్లోగా కొట్టండి. ఉంది, కొంచెమే పడుతుంది అంతే, స్లోగా కొట్టండి. అయిపోయింది బుకింగ్. ఎంత అంటే బిల్ ఇవ్వండి అంటే అదే మర్చిపోయినా. ఆన్లైన్
పైన ఉంది తీసుకో. డెబ్బై కూడా పట్టలేదు. చూద్దాం ఎంత వచ్చిందో మైలేజ్ అసలు. నేను చెప్పలే నీకు ఎక్కువ వస్తుందేమో అని చెప్పి. రోడ్లు ఖాళీగా ఉన్నాయి కానీ అక్కడక్కడ ట్రాఫిక్ ఉంది. బా సో పెట్రోల్ ట్యాంక్ అయితే చూడండి. ఇప్పుడు పెట్రోల్ అయితే మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేయించిన. సో పెట్రోల్ వచ్చేసి మన పొద్దునంతే ఉంది. ఎంత తిరిగింది? 51.7 డివైడ్ బై ఎన్ని లీటర్స్ పడింది? 0.62. 83 మైలేజ్ వచ్చిందా? వామ్మో, ఎవడు నమ్మడు రాజే. కూర్చోపోదాం. అది చక్క పెట్టినాను వెనకాల. ఇప్పుడు తగ్గింది అది. ఎడి 83 మైలేజ్ ఏంది రాజే. సో ఇప్పుడైతే మాకు 83 మైలేజ్ అయితే వచ్చింది. నేనైతే కరెక్ట్ జెన్యున్గానే చేసిన. నేనైతే మాత్రం 51.8 అయితే ఉంది. 51.8 0.67 అయితే కొట్టించినాము. సో మొత్తానికి 83 వచ్చింది మైలేజ్ అయితే మాత్రం యాక్టివాకి. నేనే షాక్ అయినా. 53 కిలోమీటర్స్కి 60 రూపాయలు పెట్రోల్ మాత్రమే పడింది అనమాట. మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు 63 రూపాయలు ఎంతో. నేనైతే పిచ్చి లేచిపోయింది నాకైతే. యాక్టివ్ 125 మైలేజ్ అయితే మాత్రం. అది కూడా మేము ఇద్దరం ఉన్నాము, సిటీలో నడిపినాము. అసలు ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు. ఒక మహా అంటే ఒక 5 మినిట్స్ అంతే. అది కూడా ఒక కొబ్బరి నీళ్ళు తాగుతా ఆగినాం అంతే. మిగతాది మొత్తం బండి నడుపుతూనే ఉన్నాము. సో నాకైతే వచ్చిన మైలేజ్ ఇది. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. నేనే నమ్మలేకపోతున్నాను అంత మైలేజ్ వచ్చిందంటే. దీని బండి ఓనరే నమ్మలేకపోయింది 83 అంటే. చూద్దాం. వామ్మో, నాకే ఇప్పుడు కూడా అవ్వకుంది యాక్టివా 83 రావడం ఏందిరా అని. ఒకసారి ఎప్పుడన్నా కుదిరితే ఒక 100-150 కిలోమీటర్స్ అట్లా డ్రైవ్ చేసిన తర్వాత అప్పుడు కూడా ఒకసారి చెక్ చేస్తా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ప్రీవియస్గా మన వీడియోస్ ఏమైనా చూడకపోతే కనుక మొత్తం అన్ని వీడియోస్ చూడండి. ఈ వీడియోని మాత్రం మీ యాక్టివా 125 ఫ్రెండ్కి అయితే ఒకసారి షేర్ చేసి వాళ్ళకి నిజంగా ఇంత మైలేజ్ వస్తుందా లేదో కనుక్కోండి. మాకైతే మాత్రం ఇంత అయితే జెన్యూన్గా వచ్చిందనమాట మైలేజ్ అయితే మాత్రం. నేనైతే ఇప్పుడు కూడా షాక్లో ఉన్నా. 83 అంటే ఎవడు నమ్మడు కూడా నమ్మడు. నేనే నమ్మట్లేదు 83 అంటే. వామ్మో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.